చెప్పరా బియ్యే, ఏంది మన నియోజకవర్గంలో సమస్యలు? ఒకటా రెండా మూడా? చెప్పేది నువ్వు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అన్నుండయా? చెప్పనలేదు కదరా, ఏందవ్యా? ప్రజలు తాగునీరు లేకుండా అవస్థ పడుతున్నారు. మురికి కాలువలు కట్టుకుంటే ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏం సార్ నేను అడిగింది ఏంది? సమస్యలు. నువ్వు చెప్తుండేది ఏంది? సమస్యలు. నువ్వు చెప్తుండే సమస్యలకి నేను అడిగే సమస్యలకి చాలా తేడా ఉండదు. ఏంది సార్ ఇది? నేను అడిగింది మన సమస్యలు, నువ్వు చెప్తుండేది ప్రజల సమస్యలు. ప్రజల సమస్యలే కదా సార్ మన సమస్యలు. ప్రజల సమస్యలు కదా మన సమస్యలు. ఇప్పుడు మనకు 100 ఎకరాలు కబ్జా చేస్తాం, ఎవరైనా ఎదురు చెప్తారు, అది మన సమస్య. అయితే ప్రజల సమస్యలు తీర్చరా? నేనే తీర్చలే. ఓటు కోసం ఇంటి తగ్గపోతే ఇంత పొడి సాపనేది చెయ్యి 5,000 ఆ చేయలే పెడితే కానీ ఆ చెయ్యి వెనక్కి రాలా. వాళ్ళకి ఎందుకు చేయాలి? వాళ్ళకి సేవ చేస్తానని ప్రమాణం చేసినారు కదా సార్. అటువంటి ప్రమాణాలు ఎన్ని చేయలేదా? ప్రజలందరూ సాక్షిగా ప్రమాణం చేసినారు కదా. నువ్వు చూసింది అదే. ఆ తర్వాత ఇంటికి వచ్చి నేను ఒక ప్రమాణం చేసిన. ఏంది అది? నా నియోజకవర్గం నా ఇష్టం, నేను పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవాలి, ప్రజల సమస్యను అస్సలు పట్టించుకోకూడదు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. బయట నన్ను కలిసేదానికి ప్రజలు వచ్చినట్టున్నారు. అవును సార్, రమ్మంటారా? గంట తర్వాత రమ్మను. ఏం సార్ ఫ్రీగానే ఉన్నారు కదా? ఎవరు చెప్పినా నీకు నేను ఫ్రీగా ఉన్నానని? కొన్ని వందల ఆలోచనలతో పోటీ పడతా ఉంటాను నేను. వజ్రం ఎలా మోసం చేయాలి, మనం ఎంత చెప్పాలి, ఓడంత ఇస్తాడు, దాంట్లో మనకు వచ్చే లాభం ఎంత, దాన్ని ఎంతమందికి పంచాలి, దాంట్లో నీకెంత ఇవ్వాలి, ఇన్ని ఎంతలలో నువ్వెంతరా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాబట్టి గంట అయినా పడుతుంది. సరే సార్. అయినా వచ్చింది లోపల పంపించానంటే నాకు పని లేదనుకుంటారు. మీకు దీనికి మించిన పనేం లేదు కదా సార్. అది నీకు తెలుసు, వాళ్ళకి తెలియబాక. సరే సార్, గంట తర్వాత. సార్ 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 వచ్చే నేర సిబిఐ వల్ల దాచిపెట్టారు దుడ్డ. సార్ 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 నేనే సార్. ఎందుకు ఇలాంటి బతుకు నీకు? అలవాటైపోయింది. సరే వచ్చిన వాళ్ళు రమ్మను, మాట్లాడదాం. ఎవరు బా బయట? ఒక్కొక్కరిగా లోపల రండి. రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. నేనేం సార్ నేను ఒక సామాన్యుణ్ణి. అట్టనకూడదు, మీరు నాకు దేవుళ్ళతో సమానం. ఏ దేవుడితో సమానమో? లచ్చిందేవి. ఇలాంటి రాజకీయ నాయకుడు మనకు దొరకడం మన అదృష్టం. సార్ చెప్పు, మీరెందుకు ఏడుస్తున్నారు సార్? ప్రజల సమస్యలు నాకు ఏడుపు వచ్చేస్తుందని తెలుసు కదరా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? సార్ మాకు తాగునీటి వసతి లేదు సార్, 2 రోజులుగా మురికి నీళ్లు తాగుతున్నాం సార్. ఏంద్రీ బాధలా? ఒకే నెలలో మీ సమస్య తీరిపోతుంది, మీరు వెళ్ళండి. సరే సార్. ఏం సార్ 4 రోజులు టైం అడిగినారు? మర్చిపోయేదానికి ఆ మాత్రం టైం పడుతుందిలే. ఎడ తిరిగి 2 రోజులకు మురికి నీళ్ళు తాగుతాడంట, ఇంకో 4 రోజులు తాగినట్టు ఎడ తిరిగి సావడే, అంతే సమస్య తీరిపోతుంది. అసలు మన పార్టీకి పనికిమాల పార్టీ అని పేరు పెట్టాలని మీకు ఎట్టనిపించింది సార్? అడ్డా సూట్ అవుతుందా? అన్ని పేర్లు ఆలోచించిన, కానీ పనికిమాల పార్టీని పేరు పెడితేనే కరెక్ట్గా సూట్ అవుతున్నది, కాబట్టి ఆ పేరు పెట్టిన. సరే నెక్స్ట్ టైం రమ్మంటావా? పిలిపించు. ఏంద్రీ డా నుంచి ఏడుస్తా వస్తున్నాడా? సరే రెడీ. ఏంది సమస్య? మా ఊరి పక్కన ఒక ఫ్యాక్టరీ పడింది సార్, దానివల్ల వచ్చే విషవాయు వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు సార్. మనమే కదరా శాంక్షన్ చేసింది. ఏమో సార్ నాకు తెలీదు. ఆ రోజు నువ్వు లీవ్ పెట్టునేవులే. సరే నేను చూసుకుంటా వెళ్ళి. 2 నెలల్లో ఆ కంపెనీ మొత్తాన్ని పడగొట్టేస్తాలే. సరే సార్. నిజంగానే 2 నెలల్లో పడగొట్టిచ్చేస్తారా? ఈ 2 నెలల్లో వాడికి అర్థమైపోదా ఏంది అని జరగదని. నేను పార్లమెంట్ లో కొత్తగా ఒక బిల్లు ప్రవేశపెడదాం అనుకుంటున్నాను. ఏందది? 10 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ ఉండాలని. ఎందుకో? 5 ఏళ్ళకి ఒకసారి ఎవరు ప్రతిసారి ఇంటింటికి పోయి తిరుగుతారో 10 ఏళ్ళకి ఒకసారి ఉంటే పద్ధతిగా ఉంటుంది. బాగా నవ్వుకున్నారా? ఒకసారి ఆలోచించండి.